నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మహారాష్ట్రలో ఒక సంవత్సరం పూర్తయింది దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఏర్పడి. సో ఎట్లా ఉంది, చాలా సైలెంట్గా ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా కూడా ఇన్ఫ్రా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తోంది మహారాష్ట్ర ఎన్నికలు అయ్యాక ఒక సంవత్సరం ఈయన పరిపాలన మీద సర్వేలు వచ్చినాయి. లోక్మత్ సర్వే ఒకటి వచ్చింది, G24 తాసు, JDS సర్వేస్ ఇవన్నీ కూడా వచ్చినాయి. సో అన్నీ కూడా కామన్గా ఒకటే చెప్తున్నాయి. అదేంటి చూద్దాము ఈ సర్వే ఇతను 1 ఇయర్ పరిపాలన ఎట్లా ఉంది దేవేంద్ర ఫడ్నవీస్ దంది. సో వెరీ గుడ్ అంటున్న వాళ్ళు 31% ఉన్నారు, గుడ్ అంటున్న వాళ్ళు 40% ఉన్నారు, యావరేజ్ అంటున్న వాళ్ళు 23% ఉన్నారు, డిసప్పాయింటింగ్ అన్న వాళ్ళు 6% ఉన్నారు. పర్సెప్షన్ ఎట్లా ఉంది దేవేంద్ర ఫడ్నవీస్ గురించి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసమే పనిచేస్తాడు ఆయన అన్నది 69%, రాష్ట్ర అభివృద్ధి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడన్నది 67%, మహారాష్ట్రాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు ఆయన గతం కన్నా కూడా అన్నది 69% మంది నమ్ముతున్నారు. ప్రామిసులన్నీ కూడా పూర్తి చేస్తున్నాడు, వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నది 64% మంది అన్నారు. చాలా బాగుంది అడ్మినిస్ట్రేషన్ అన్నది 60% మంది అన్నారు. అలాగే కోయిలేషన్ గవర్నమెంట్ని చాలా స్మూత్గా రన్ చేస్తూ ఉంటాడు ఆయన, అదే ఆయన గ్రేట్నెస్ అంటే 68% మంది. కులాల వారీగా కూడా చూస్తే ఎలా ఉన్నారు ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్కి, ఏ కులం వాళ్ళు ఎంతమంది మద్దతు తెలుపుతున్నారని చూస్తే మరాఠాస్ 64%, జనరల్ వాళ్ళు 79%, ఓబీసీ 70%, ఎస్సీ 65%, ఎస్టీ 67%. చాలా సర్ప్రైజింగ్గా మహారాష్ట్రలో ముస్లిమ్స్ 49% మంది ఈ దేవేంద్ర ఫడ్నవీస్కి మద్దతు తెలుపుతున్నారు. రీజన్ వైజ్గా చూసుకుంటే మనం పశ్చిమ మహారాష్ట్రలో 70% మంది, సీఎం అప్రూవల్ రేటింగ్ కూడా 67%తో ముందున్నాడు ఈయన. పశ్చిమ మహారాష్ట్రలో 70% మంది, విదర్భ రీజన్ చూసుకుంటే 70% మంది, మరత్వాడాలో 67%, ఎంఎంఆర్ కొంకన్ 65%, ఉత్తర మహారాష్ట్ర 61%. ఇంకా ఏజ్ వైజ్గా చూసుకుంటే మనం దేవేంద్ర ఫడ్నవీస్కి ఎట్లా ఉంది సపోర్టు, 18 నుంచి 23 ఏజ్ మధ్యలో వాళ్ళు 71% ఈయనకి సపోర్ట్గా ఉన్నారు. 24 నుంచి 35 ఏజ్ మధ్యలో వాళ్ళు 70% మద్దతు తెలుపుతున్నారు. 36 నుంచి 50 వయసు మధ్యలో వాళ్ళు 68%, 51 నుంచి 60 మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళు 66%, 60+ సీనియర్ సిటిజన్స్ 62%. సో ఎక్కడ వయసుతో సంబంధం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా దేవేంద్ర ఫడ్నవీస్కి బాగా మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య వినబడుతున్న జంజీ వీళ్ళు కూడా 67% మంది దేవేంద్ర ఫడ్నవీస్కి మద్దతు తెలుపుతున్నారు. జెండర్ వైజ్గా చూసుకుంటే పురుషులు 62% మంది దేవేంద్ర ఫడ్నవీస్కి మద్దతుగా నిలబడుతున్నారు. మహిళల్లో చాలా 73%, చాలా పీక్ 73% మంది దేవేంద్ర ఫడ్నవీస్కి మద్దతు తెలుపుతున్నారు. సో క్లియర్గా దేవేంద్ర ఫడ్నవీస్ వేవ్ నడుస్తుంది. దేవేంద్ర ఫడ్నవీస్ గ్రాఫ్ అండర్ కరెంట్ బ్రహ్మాండంగా ఉంది మహారాష్ట్రలో. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. మహారాష్ట్ర ప్రజలు ఇప్పటికి సంవత్సరమైనా కూడా మహారాష్ట్ర ప్రజల మనసులో బాగా నాటుకుపోయిన వ్యక్తి ఎవరు అంటే దేవేంద్ర ఫడ్నవీస్ అని చాలా క్లియర్గా చెప్తున్నాయి ఈ 3 సర్వేలు. థ్యాంక్ యూ.